ఆంధ్రాలో సడన్గా ఫ్యూయల్ షార్టేజ్ ఎందుకు వచ్చింది? ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్, ఆక్వా రంగాల్లో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి? బంకుల్లో పెట్రోల్, డీజిల్ రెండూ లేవు, నో స్టాక్ బోర్డ్స్. కానీ ప్రభుత్వ పెద్దల లెక్కల ప్రకారం మాత్రం రాష్ట్రంలో ఎక్కడా ఫ్యూయల్ షార్టేజ్ లేదు. అంతా ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రెస్ మీట్లలో లెక్చర్లు దంచేస్తున్నారు. మరి ఏపీలో 4,500 బంకులుంటే చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్స్ ఎందుకు పెట్టినట్లు? 400 పైచిలకు బంకుల్ని తాత్కాలికంగా ఎందుకు మూసేసినట్లు? క్యూ లైన్లలో గంటల తరబడి వెయిట్ చేస్తూ బళ్ళు నడవక పబ్లిక్ పడుతున్న ఫ్రస్ట్రేషన్కి ఆన్సర్ ఏంటి? అసలు ప్రాబ్లం ఆయిల్ సప్లైలో కాదు, ఇది పక్కా డిస్ట్రిబ్యూషన్ కొలాప్స్ అంటున్నారు ఈ రంగం గురించి బాగా తెలిసిన నిపుణులు. ఆయిల్ కంపెనీలు, డీలర్ల మధ్య బ్లేమ్ గేమ్ నడుస్తోంది. ఆయిల్ డిపోల్లో బాటిల్ నెక్స్, ట్యాంకర్ల డిలే వల్ల సప్లై చైన్ మొత్తం బ్రేక్ డౌన్ అయిందంటూ తెలుస్తోంది. బ్లాక్ మార్కెట్ శక్తులు సృష్టించే కృత్రిమ కొరతలు, దొడ్డిదారి అమ్మకాలు, లాభాల వేట ఎలాగూ ఉండనే ఉంటాయి. పైగా కీలకమైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసింది కదా, ఇక ఏ క్షణమైనా రేట్లు పెరిగిపోవచ్చన్న భయం ముందు నుంచే ప్రజల్లో ఉంది. దీనికి సోషల్ మీడియా ఊహాగానాలు కూడా తోడయ్యాయి. రకరకాల రూమర్స్తో జనం ఒక్కసారిగా పానిక్ బయింగ్కి దిగుతున్నారు. అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నారు. డ్రమ్ముల కొద్దీ స్టాక్ పెట్టుకుంటున్నారు. మామూలు కంటే రెట్టింపు సేల్స్ జరిగిపోతుండడంతో షార్టేజ్ వస్తోంది. దానికి తోడు ఆక్వా, ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్ బల్క్ పర్చేస్ ప్రెజర్తో డిమాండ్ పీక్స్కి చేరిపోయింది. దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. మార్కెట్లో కూరగాయల రేట్లు సుమారు 25% పెరిగాయి. క్రమంగా ట్రాన్స్పోర్ట్, నిత్యావసర వస్తువుల ధరల మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. అటు రైతులు, ఇటు లారీ ఓనర్లు నానా అవస్థలు పడుతున్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం వలన ఆయిల్ సరఫరా తగ్గింది. ఇదే ప్రస్తుత సమస్యకు అసలు కారణం. కానీ ఇక్కడే ఇంకో కీలక అంశం ఉంది. అదే ఇష్యూ బ్లోఅవుట్గా మారకుండా అదిమి పెట్టడం, అదిమి తొక్కడం. గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ రేట్లు మండిపోతున్నా మన దేశంలో ప్రస్తుతం రేట్లను ఆర్టిఫిషియల్గా కంట్రోల్ చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే దేశంలో కీలకమైన ఎన్నికలు నడుస్తున్నాయి. అవి పూర్తవగానే లీటర్కి 25 నుంచి 30 రూపాయల వరకు ప్రైస్ హైక్ గ్యారంటీ అనే డౌట్స్ పడుతున్నాయి. ఈలోగానే షార్టేజ్తో క్రైసిస్ మొదలైంది.